ఎక్సైజ్ అధికారులు రిటైర్మెంట్ ఉంటుంది యొక్క వీళ్ళ యూనియన్ ద్వారా రిటైర్డ్ ఎక్సైజ్ పెన్షనర్స్ సంఘం ద్వారా 2,80,933 రూపాయలు సౌమ్య మృతికి వాళ్ళ యొక్క ఆనాడు అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. డిపార్ట్మెంట్ అంటే ఒక తపనతోటి ప్రభుత్వ ఉద్యోగినిగా అంకితభావంతో పనిచేసిన సందర్భంలో దుండగుల యొక్క చర్యల వల్ల ఆమె ప్రాణాలు కోరిన సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక మానవీయ కోణంతో ఆ కుటుంబాన్ని తమ వంతు ఆదుకుంటామని వాళ్ళ యొక్క పెద్ద మనసును చాటుకొని ఈరోజు 2,80,933 రూపాయలు ఆ కుటుంబానికి అందజేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు బయట అంటే విదేశాల్లో ఉన్న సందర్భంలో వారితో సంప్రదించిన తర్వాత 1 కోటి రూపాయలు ఇస్తామని ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో చెప్పిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 1 కోటి రూపాయల చెక్కును అందించడం జరిగింది. అయితే ఆ కుటుంబంలో సౌమ్య తమ్ముడు చదువుకున్న వ్యక్తి, అతనికి ఉద్యోగం కల్పిస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అతనికి కూడా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్గా ఎక్సైజ్లో ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ పరంగా బాధ్యత నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన కారణంగా ప్రభుత్వం మరి బాధ్యతగా గుర్తించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఒకటి, రెండవది డిపార్ట్మెంటులో ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించడం. అంకితభావంతో పనిచేసినప్పుడు ప్రజల మేలు కోసం ముఖ్యంగా ఈ డ్రగ్స్లు రకరకాల గంజాయి వీటన్నిటిని కూడా రూపుమాపాలి, సమాజాన్ని కాపాడాలి, యువత ఇటువంటి వాటికి బానిసలు కాకుండా కోసం ఒక తపంతో పనిచేసేందుకు ప్రభుత్వం మరి అండగా ఉండి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేయడం జరిగింది.